डिजिटल अरेस्ट में हो। डिजिटल अरेस्ट? 1 लाख दो, बच जाओगे। దేశంలో రోజు రోజుకు సైబర్ నేరాల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ఒకప్పుడు బ్యాంక్ కేవైసీ అప్డేట్, ఓటీపీ, ఆన్లైన్ డెలివరీ వంటి వాటి పేరుతో మోసం చేసే సైబర్ నేరగాళ్లు ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ పేరుతో జనాలను నిండా ముంచుతున్నారు. డిజిటల్ అరెస్ట్ విచారణ పేరు చెప్పి అందిన కాడికి దోచుకుంటున్నారు. తాజాగా కొందరు కేటుగాళ్లు ఏకంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరు చెప్పి 99 లక్షలు కాజేశారు. ఈ సంఘటన మహారాష్ట్ర పూణేలో వెలుగు చూసింది. నిర్మలా సీతారామన్ ఫోర్జరీ సంతకం, నకిలీ సీల్ ఉన్న ఫేక్ అరెస్టు వారెంట్ చూపించి 60 ఏళ్ల మహిళ దగ్గర నుంచి 99 లక్షలు కాజేశారు కేటుగాళ్లు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన అక్టోబర్ చివరి వారంలో పూణేలోని కోత్రూడ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. బాధితురాలు ఎల్ఐసి సంస్థలో ఉన్నతోద్యోగిగా విధులు నిర్వర్తించి కొన్నాళ్ల క్రితమే రిటైర్ అయ్యారు. ఆమెకు అక్టోబర్ చివరి వారంలో కాల్ చేసిన సైబర్ కేటుగాళ్లు తమను తాము డేటా ప్రొటెక్షన్ ఏజెన్సీ నుంచి కాల్ చేస్తున్నామని, ఒక వ్యక్తి ఫోన్ చేసి ఆమె ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ అక్రమ లావాదేవీలకు ఉపయోగించబడిందని భయపెట్టారు. తర్వాత జార్జ్ మాథ్యూ అనే సీనియర్ పోలీస్ అధికారిగా పరిచయం చేసుకున్న మరొక వ్యక్తి వీడియో కాల్ చేశాడు. మనీ లాండరింగ్ కేసు నమోదైందని, ఆమె బ్యాంకు ఖాతాలు సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఏకంగా కేంద్ర ఆర్థిక శాఖ నుంచి జారీ అయినట్లుగా నిర్మలా సీతారామన్ ఫోర్జరీ సైన్, సెంట్రల్ గవర్నమెంట్ సీల్ ఉన్న నకిలీ అరెస్ట్ వారెంట్ ను వాట్సాప్ లో పంపించి మరింత భయాందోళనకు గురి చేశారు. ఇక ఏజ్ ఎక్కువ కావడంతో ఆమెను డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని, కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు వాట్సాప్ కాల్లోనే ఉండాలని ఆర్డర్స్ ఇచ్చారు. తర్వాత ఆమె ఆర్థిక నిధులు ధృవీకరణ నిమిత్తం తన వద్ద ఉన్న డబ్బు మొత్తాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాలకు బదిలీ చేయాలన్నారు. చేయకపోతే జైలు శిక్ష తప్పదని బెదిరించడంతో తీవ్ర భయాందోళనకు గురైన బాధితురాలు వాళ్ళు చెప్పినట్టుగా విన్నది. కేటుగాళ్లు సూచించిన పలు ఖాతాలకు తన దగ్గరున్న మొత్తం 99 లక్షలు బదిలీ చేసింది. తర్వాత వెంటనే వాళ్లకు కాల్ చేయగా వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడంతో తాను మోసపోయానని గ్రహించి కుప్పకూలింది. వెంటనే తేరుకొని పూణే సిటీ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు డబ్బు బదిలీ అయిన ఖాతాలను గుర్తించి వాటిని బ్లాక్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సైబర్ నేరగాళ్లు రోజు రోజుకి రెచ్చిపోతున్నారు. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకుండా పోతుంది. ఇక సైబర్ మోసాల పట్ల దేశ ప్రజలకు అవగాహన కల్పించే లోపే ఈ కంత్రిగాళ్లు కొత్త రూట్ లో అటాక్ చేసి పని కానిచ్చేస్తున్నారు. కొత్తగా ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ అని ప్రజలకు హడలెత్తిస్తున్నారు. అందనంతా దోచుకుంటున్నారు. దీంతో డిజిటల్ అరెస్ట్ అనే పదం వింటేనే ప్రజల గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. అయితే ఎప్పుడూ కూడా పోలీసులు డిజిటల్ అరెస్ట్ చేయరని, ఆన్లైన్లో ఇన్వెస్టిగేషన్ చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఉంటుందని, కాబట్టి ప్రజలు డిజిటల్ సరెండర్ ఎవరికీ కావద్దని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు. डिजिटल अरेस्ट जैसा कुछ नहीं होता, ये सब फ्रॉड है, इसीलिए पैनिक ना करें.